హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్ ఆమ్లా పికిల్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అది కూడా టేస్టీగా ఎమ్మీగా. ఇప్పుడు ఇక్కడ నేను 1 కేజీ ఉసిరికాయల్ని తీసుకున్నాను. వీటిని మనం నీటిలో వేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగేసుకొని బౌల్లో తీసేసుకొని తర్వాత ఒక కాటన్ క్లాత్తో ఉసిరికాయలు మొత్తం నీట్గా తుడుచుకోవాలి, తడి లేకుండా. ఇలా తుడుచుకున్న ఉసిరికాయల్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక బౌల్లో నీళ్లు పోసుకొని తర్వాత దాని మీద హోల్స్ ఉన్న ఒక బౌల్ని పెట్టేసి తుడుచుకున్న ఉసిరికాయలు మొత్తం అందులో పెట్టేసి ప్లేట్ మూసేసి ఆవిరి మీద ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా 15 మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత ఇలా వస్తాయండి. సో వీటిని మనం ముక్కలుగా వేరు చేసుకోవాలి. ఇలా వేరు చేసుకున్న ముక్కల్ని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఒక 5 అవర్స్ ఆరబెట్టుకోవాలి. వీలైతే ఒక రోజు మొత్తం ఆరబెట్టుకోవచ్చు. తర్వాత ఒక బాణలీలో 500 ml గ్రౌండ్నట్ ఆయిల్ పోసుకొని ఆరబెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని మొత్తం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం మధ్య మధ్యలో కలదిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్లు ఫ్రై చేసుకోవాలి. సో ఇంకొంచెం వేగితే సరిపోతుందండి. సో ఇప్పుడు మనం ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న ముక్కల్ని మనం పక్కన పెట్టేసి అదే ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర, 5 ఒట్టిమిరపకాయలు తుంచి వేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు, కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయను వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి, నేను మర్చిపోయాను. సో ఇప్పుడు 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు దోరగా వేయించుకొని పొడి చేసుకున్న పొడి అండి ఇది. తర్వాత 100 గ్రామ్స్ కారం పొడి, 1 కేజీకి 100 గ్రామ్స్ కారం పొడి అండి. తర్వాత ఎండలో ఆరబెట్టుకున్న 100 గ్రామ్స్ కల్లుప్పు. సో ఇప్పుడు మనం ఈ మిశ్రమం మొత్తం నీట్గా ముక్కలకి పట్టేటట్లు కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం చల్లారబెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి, సో ఆ ఆయిల్ మొత్తం మనం వేసుకున్న పోపు మొత్తం ఇందులో వేసేసి ఈవెన్గా మొత్తం ముక్కలకు పట్టేటట్లు ఆ పోపు మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత 8 కాయల నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలదిప్పుకొని ఒక జాడీలోకి తీసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఉసిరికాయ ముక్కల్ని ఉడికించి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, బాగా స్మూత్గా ఉంటుంది. అంటే మ్యాంగో ఎలా ఊరితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది.
ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ట్రై చేశాను. సో మీకు కూడా షేర్ చేద్దామని షేర్ చేస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలా 2 డేస్ ఊరనిద్దాం. 2 డేస్ తర్వాత కలదిప్పుకొని సాల్ట్ తక్కువైతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.